అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన కాపు చేసి సభ్యులైనటువంటి ఆరెడ్డి ప్రకాష్ గారిని వచ్చి మాట్లాడాలని కోరుతాం. కూర్చోవాలని కోరుతున్నాం. ఇప్పుడు మన ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించే టైం ఉంది. ఇప్పుడు అందరికీ కూడా కంచాలో మన స్పూన్స్ వస్తాయి, మన సభ్యులందరూ కలిసి ఇస్తారు. అన్నీ కూడా మనం ఇప్పుడు ఆ కంచాలు తీసుకుని అన్నీ కూడా అందరూ ఒకసారిగా మనం కంచాలు కొట్టే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ కలిసి సీట్లో కూర్చోవాలని కోరుతున్నాను. వెనకాల నుంచి మన సభ్యులందరూ కూడా కాపు సోదరులు, మన ముద్రగడ అభిమానులు అందరూ కలిసి కూర్చోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద సభను పెట్టిన రాజమహేంద్రం కాపు సంఘానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, వివిధ రాజకీయ పక్షాల నుంచి చాలా హేమహీమీలు అందరూ వచ్చారు. అలాగే కాపు సంఘాల నుంచి కానీ కాపు ఉద్యమాల నుంచి కానీ వచ్చిన అనేక మంది ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరి ముందు కూడా ఈరోజు పద్మనాభం గారి గురించి కానీ జిఎస్ రావు గారి గురించి మనం మాట్లాడడం దురదృష్టమైనప్పుడు కూడా టైం కన్స్టెంట్ తోటి సాధ్యం తక్కువ స్పీచ్ నేను ఇస్తాను కాబట్టి ఎవరు ఆందోళన పడక్కర్లేదు. ముఖ్యంగా ఇవాళ మనం చూసినట్టయితే నలుగురు మరి మా కాపు జాతికి సంబంధించి ఆనిముత్యాల ఫోటోలు మనం చూస్తున్నాం. జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, జిఎస్ రావు గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, టైగర్ వంగవీటి మోహన్ రంగా గారు కానీ, వీరందరితో కూడా వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉంది. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు భార్య విజయలక్ష్మి గారు నేను కూడా యూనివర్సిటీలో బిఆర్ కలిసి చదువుకోవడం జరిగింది. అలాగే వారితోటి చాలా చాలా చిరపరిచయం, మంచి పరిచయం ఉండేది. అలాగే జిఎస్ రావు గారు డిసిసి అధ్యక్షులుగా ఉండగా నేను లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇక మోహన్ రంగా గారు పెద్ద పరిచయం లేకపోయినా వారి అబ్బాయి రాధాతోటి చాలా చక్కటి సంబంధం ఉంది. ముఖ్యంగా ఆయన పెళ్లికి సంబంధించి పెళ్లి పెద్ద నేనే, అంటే రాధాబాబు పెళ్లి చేయడం నా పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది. ముఖ్యంగా పద్మనాభం గారి గురించి చెప్పినట్టయితే వారితో కలిసి ఒక పెద్ద ఉద్యమం నిర్మించడంలో కానివ్వండి, ఒక పెద్ద ఉద్యమం చేయడంలో కానివ్వండి, ఏదైతే తునికి సంబంధించి పెద్ద ఉద్యమం 2016 నుంచి 2019 వరకు జరిగిందో ఆ ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర నేను కూడా పోషించి చెప్పడం గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజున ఆయన మోటివేట్ చేసి ఉద్యమం రావడంలో నేను ప్రధాన పాత్ర పోషించాను. ముఖ్యంగా నేను కానీ, ఆకుల రామకృష్ణ గారు కానీ, వాసిరెడ్డి యేసుదాస్ గారు కానీ, నల్లా విష్ణు గారు కానీ, మరి చినిమిల రాయుడు గారు కానీ, మరి పాలకొల్లు ముచ్చల శ్రీరామ్ గారు కానీ, ఇలా అనేక మంది, ఉమా గారు కానీ, ఇలా అనేక మంది కలిసి ఆ ఉద్యమం అయ్యే వరకు కూడా వారిని వెన్నంటున్న అనుభవాలు మాకు, వారితో అనేక రకమైన ఉద్యమం సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. అలాగే ఆత్మీయ అనుభూతులు కూడా ఉన్నాయి. వారి గురించి పెద్ద ఎక్కువ కాకుండా 2 అంశాలు తప్పనిసరి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించమని కోరుతున్నాను. అయ్యా దయచేసి సభ కూడా ఒక ½ అన్ అవర్లో ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దం ప్రకటించమని కోరుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారి గురించి పెద్దలు అనేక విషయాలు చెప్పారు. అయితే ఆ విషయాన్ని నేను ప్రస్తావించకుండా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే ఈ వర్తమాన కాలంలో భారతదేశ వ్యాప్తంగా లెక్కేసుకుంటే ఒక ఉద్యమ నేతగా పద్మనాభం గారి కన్నా గొప్ప ఉద్యమ నేత లేడించి సగర్వంగా చెప్పొచ్చు. ఉద్యమ నేత కానీ పోరాట యోధుడు కానీ చెప్పుకోవాలంటే పద్మనాభం గారి తర్వాత ఎవరైనాను ఆయన ధైర్యం కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల వచ్చే లాభ నష్టాల కన్నా కూడా తను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడే మనస్తత్వం కానీ పద్మనాభం గారికి ఉంది. ముఖ్యంగా పద్మనాభం గారి విషయం మనం గమనించినట్టయితే ఒకే ఒక అంశం మీకు చెప్తాను. ఆయన ధైర్యానికి సంబంధించి ఒక అంశం చెప్తాను. వారిని హౌస్ అరెస్ట్ చేశారండి. 35 రోజుల పాటు బయటికి రాకుండా పోలీసు వారు నిర్బంధిస్తే నేను, మన ఆకుల రామకృష్ణ గారు, నల్లా విష్ణు గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు, గౌతు సోమన్ 5గురు ఆయనతో పాటు ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ అయ్యి 35 రోజులు వారితో ఉండిపోవడం జరిగింది. అయ్యా దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించి దయచేసి కూర్చోండి. అయ్యా దయచేసి అందరూ కూర్చోండి. త్రిమూర్తులు గారు దయచేసి
పద్మనాభ గారి ఇంట్లో 35 రోజుల పాటు మేము కూడా హౌస్ అరెస్ట్లో ఉంటే ప్రతిరోజు మేము పాదయాత్ర చేయకుండా బ్రేక్ చేయడానికి పోలీసులు మమ్మల్ని అందరూ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు మేము ఉదయం వచ్చి ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వారితో వాగ్వాదం చేయడం, వెళ్ళిపోవడం జరిగేది. 35వ రోజు వారు పాదయాత్ర చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎటువంటి రోజు అంటే అప్పుడు కాకినాడ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో ఉన్నారు. అప్పుడు అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాకినాడలో ఉన్నారు. అప్పుడు డీజీపీ నండూరు సాంబశివరావు రాజమండ్రిలో ఉండగా పద్మనాభం గారి దగ్గర డిఐజీని, ఒక 3 ఎస్పీలని, ఒక 100 మంది పోలీసులు పెడితే ఆయన ఆ టైంలో పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్రని ఆపలేక, అంటే ఆయన ధైర్యం గురించి చెప్తాను, అటువంటి ఆయనతో పనిచేయడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ, ముఖ్యంగా పద్మనాభం గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ పార్టీకి ఆయన అంటుకుని లేరు. ఆయన రాజకీయ జీవితం జనతా పార్టీ స్టార్ట్ అయితే ఆయన ఎక్కువ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, తర్వాత బీజేపీలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు, మళ్ళీ వైసీపీలో పనిచేశారు. కాబట్టి ఆయనకి ఏ రాజకీయ పార్టీతో కూడా శాశ్వతమైన ఆవాసం లేదు. వారు కాపు జాతి కోసం బాగా పనిచేశారు, కాపులతో పాటు అన్ని కులాల కోసం పనిచేశారు. ఆయన ఎంత గొప్పవాడంటే కిర్లంపూడిలో కాపులపేటలో అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆ రోజున్న దళిత లీడర్ని కానీ అంబేద్కర్ వాదుని కానీ తీసుకొచ్చి పెద్ద సభ పెట్టి వారిని ఆవిష్కరించడం జరిగింది. ఎన్ని చెప్పినా పద్మనాభం గారి వ్యక్తిత్వం, నీతి నిజాయితీలకు కానీ ఆయన గొప్ప వ్యక్తి అని మనం చేసుకుంటూ వారికి మరి ఇవాళ మరి సంతాపం తెలియజేయడం కానీ వచ్చిన మీ అందరూ కూడా ఒకసారి అందరూ నమస్కారం తెలిసి సెలవు తీసుకున్నాను. జై హింద్. మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. మా అందరూ కూర్చోవాలి ప్లీజ్. పెద్దలు అమ్మటి రాంబాబు గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే కురసాల కన్నబాబు గారిని కింద ఉన్న మన పైకి నాయకులందరూ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. చెలుబోని వేణి గారిని కానీ, అంబటి రాంబాబు గారి కానీ, జోగి రమేష్ గారిని, మన భర్త గారిని, మన కాపు చేసి నల్ల విష్ణు గారిని, మన రావు సూర్యప్రదేశ్వరాన్ని, గూడూరు శ్రీనివాస్ గారిని, వంగవేటి రవీంద్ర గారిని, ఆకులు వీర్రాజు గారిని, మన దాసరి రాము గారిని, అంబటి మురళి గారిని, మన బొత్స సత్యనారాయణ గారిని, తోట తిరుమతులు గారిని, కర్ణం ధర్మశ్రీ గారిని. సార్ ఒకసారి రండి సార్ పైకి. ముఖ్యమైన నాయకులందరూ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఆకుల వీర్రాజు గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. దాసరి రాము గారిని, తోట తిరుమతులు